ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినందుకే గత బీఆర్ఎస్ సర్కారు ఓడిపోయిందన్నారు తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి. ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేశారు. ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలంటూ 250 గజం స్థలాన్ని ఇవ్వాలంటూ గుర్తింపు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తీర్పులో వచ్చినటువంటి వర్గీకరణ ఎట్లా అమలు చేసిండ్రో తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు తీర్పుని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లనే 250 గజం స్థలం ఇవ్వకపోవడం వల్లనే 20 సంవత్సరాలు ఉండాల్సినటువంటి కేసీఆర్ 10 ఏళ్లకే జనాలు తిప్పంపినరు. మీరు ఈ ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇవ్వండి, మీరు 10 ఏళ్ళు ఉండాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నా. మీరు ముఖ్యమంత్రి గారు కేవలం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం బంతిపులతో ఉద్యమం చేసిన కవిత గారికి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆమెను గౌరవించడం తప్ప ఉద్యమకారులను గౌరవించలేదు. ఇవాళ నిజంగా రాళ్లతో ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా 250 గజం స్థలం ఇచ్చి 10 ఏళ్ళుంటారా ముఖ్యమంత్రి గారు నిశ్చయించుకోవాల్సిన తెలియజేస్తూ మాకు 250 గజం స్థలం ఇచ్చేంత వరకు కూడా మరొకసారి పోరాటాన్ని ప్రారంభిస్తామని ఈ నెల 8వ తారీఖున తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్ కార్యాచరణ కోసం మేము బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.